అండ్ షిప్‌లో బై మిస్టేక్ ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్‌ఫార్చునేట్‌లీ చనిపోతే అవి మీరు మరి 10 మంత్స్ ట్రావెల్ చేసినప్పుడు బాడీస్‌ని కానీ, వాళ్ళని కానీ ఏం చేస్తారు? ఇప్పుడు సముద్రంలో పడేస్తారా? లేదు లేకపోతే అలా పడేయడానికి ఫ్రీజ్ అస్సలుండదు. అస్సలు చేయకూడదు. ఫ్రీజ్ చేస్తారు. ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా! పెద్దవి చెప్పాం కదా! హ్మ్. ఆ స్టోర్‌లో పెడతారనమాట. పెట్టి దగ్గరలో ఉండే పోర్ట్‌కెళ్ళి ఏ కంట్రీలో మళ్ళీ వాళ్ళ డిక్లరేషన్ కూడా మొత్తం చూసుకోవాలి కదా! కస్టమ్ హ్మ్. ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అసలు ఎలా చనిపోయారు, నెక్స్ట్ వాళ్ళొచ్చి చెక్ చేస్తారు. దేనివల్ల చనిపోయారు, నార్మల్‌గా చనిపోయారా ఆర్ సూసైడ్ చేసుకున్నారా, వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ చెక్ చేసి తర్వాతని ఆ బాడీని మళ్ళీ ఇండియాకి పంపించడానికి ట్రై చేస్తారనమాట. కానీ ఎన్ని రోజులైనా అప్పుడు చనిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత బాడీ వస్తది ఇంటికి. అవన్నీ హ్మ్. క్లియర్ చేసుకుంటూ క్లియర్ వచ్చినప్పటికి. చేసుకుంటూ ఇప్పుడు వచ్చినప్పుడు. రీసెంట్‌గా మా ఫ్రెండే మాతో ఉండే ఫ్రెండే చనిపోయాడనమాట. అబ్బా! గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల. అంటే వాళ్ళు వర్క్ చేయడానికెళ్లారు. హ్మ్. అక్కడ మనకి గ్యాస్ ఆక్సిజన్ ఇన్‌హేల్ చేసేసారా ఏంటి? అంటే ఆక్సిజన్ ఉండదు. కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఆక్సిజన్ ఉండదు. హ్మ్. బట్ అక్కడికి మేమెళ్ళాలి కొన్నిసార్లు. ఎందుకంటే కానీ దానికి ప్రికాషన్స్ ముందే తీసుకుంటారు. కొంతమంది ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఆ ప్రికాషన్స్ స్కిప్ చేస్తారనమాట. హ్మ్. చేసినప్పుడు ఓకే. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి.